సార్ అయితే మనకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత యాంజియోగ్రాము ఇలా రకరకాల టెస్ట్లు అయితే ఉంటాయి. ఆ పర్సన్ కనుక స్టంట్ వేయాలి అని చెప్పినప్పుడు స్టంట్ వేసిన తర్వాత ఆ పేషెంట్ నార్మల్గానే ఉంటారా? ఇంతకుముందు ఎలా అయితే హెల్త్ ఇష్యూస్ కానీ ఏదన్నా హెల్త్ పరంగా నార్మల్గానే ఉండాలా, మళ్ళీ ఏదన్నా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ అమ్మా. ఒకటి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెక్టిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్. రెండోది మన చేతిలోని నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయన్నమాట. మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ మన లైఫ్ స్టైల్ని రెస్టోర్ చేసుకోవటం, తర్వాత ఈ ప్రివెంటివ్ మందులు రెగ్యులర్గా డాక్టర్ చెప్పినట్టు వాడటం రెండోది. పోతే మూడోది డాక్టర్స్ దగ్గర రెగ్యులర్గా ఫాలో అప్ అవటం. ఈ 3 కనుక చేస్తే 95 to 99% మనం ప్రివెంట్ చేయొచ్చు. కానీ 1 to 5% నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అండి. ముఖ్యంగా పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వచ్చి షుగర్ పేషెంట్స్లో ఒకటి, తర్వాత రెండోది ఏంటంటే హెరిడిటరీ హిస్టరీ ఉన్న వాళ్ళకి 2, తర్వాత 3 వచ్చి లీజన్ రిలేటెడ్ అంటే బ్లాక్స్ కనుక కాంప్లెక్స్ బ్లాక్స్ ఉండి మిగతా చోట్ల మైల్డ్ బ్లాక్స్ ఉంటే అవి మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం వచ్చే తత్వం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది కాకుండా అఫ్కోర్స్ మెడికేషన్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, మెడికేషన్స్ మానేసిన తనకు తాను లేకపోతే తగ్గించిన తనకు తాను ఇది గనక చేసి అన్మానిటెడ్గా ఉన్న మళ్ళీ వచ్చే అవకాశం. ఈ 3 రిలేటెడ్ ఫ్యాక్టర్స్ పేషెంట్ ఫ్యాక్టర్స్, తర్వాత సెకండరీ ప్రివెన్షన్ ఫ్యాక్టర్స్, మూడోది లీజన్ ఆర్ ప్రొసీజర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. వీటి ద్వారా మనకి వచ్చే అవకాశం లేదా అనేది డాక్టర్ విల్ టేక్ ద డెసిషన్. అంటే ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయి వెరీ రిమోట్ అట్లయితే. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో లాగా 2 into 2 4 బయాలజీలో ఉండదు. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అది వాళ్ళ బాడీలో నరాల అమరికను కానీ వాస్కులర్ అమరికని బట్టి ఉండి బై అండ్ లార్జ్ ఏంటంటే మనకి ప్రిన్సిపల్స్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే 95 to 99% రాదు స్టెంట్ ఫెయిల్యూర్స్ అనేది కానీ బైపాస్ ఫెయిల్యూర్స్ కానీ. బట్ 1 to 5% మాత్రం అయ్యే అవకాశం మళ్ళీ మాటికి వచ్చే అవకాశం ఉంది, విచ్ ఈజ్ నాట్ విదిన్ ఎనీబడీస్ హ్యాండ్. ఇప్పుడు జ్యోతిష్యం 100% కరెక్ట్ అంటే మీరు చెప్పగలరా? అట్లా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ప్రతి మెథడాలజీకి. బయాలజీలో ఇదే మెయిన్ లిమిటేషన్. ఓకే సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్లు హ్యాండ్ గుంజటం కూడా మీరు చెప్పారు, లాగటం అనేది. అంటే చెయ్యి లాగుతుంది కాలు లాగుతుంది అంటే ఖచ్చితంగా అది హార్ట్ ప్రాబ్లం కిందే మనం ఆ కోవలోకి వేసుకోవచ్చా? కాదమ్మా, అట్లా కాదు. ఇప్పుడు ప్రతి చెయ్యి గుంజడం ప్రతి కాలు గుంజడం హార్ట్ కాదు. కానీ హార్ట్ సిమ్టమ్స్ వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్స్ ఇన్ 25% ఈజ్ చెయ్యి గుంజడం. అది ఎట్లా ఉంటుందంటే పెయిన్కి రిక్రూట్మెంట్ అని ఒక ప్రాసెస్ ఉంది ఫిజియాలజీలో మాకు చెప్తాం అన్నమాట. అంటే ఏంటంటే సపోజ్ లోపల మనకి చిన్న వ్యాధి ఉందనుకోండి, ఓన్లీ లోకలైజ్డ్ పెయినే ఉంటుంది అక్కడ. సపోజ్ మన డీప్ ఆర్గన్స్లో ఉన్న నొప్పి ఏంటంటే ముఖ్యంగా ఈ ఛాతిలో ఉండే హార్ట్ కానీ అన్నవాహిక ఈసోఫాగస్ కానీ అట్లానే స్టమక్లో ఉండే బైల్ డక్ట్ అంటారు, అంటే లివర్ నుంచి జ్యూసెస్ అన్నిటినీ జీర్ణాశయం దగ్గర తీసుకెళ్ళేది, చిన్నపిల్లల దగ్గర తీసుకెళ్ళేది అది కానీ, యూరిటర్ అంటే కిడ్నీ నుంచి మామూలుగా యూరినరీ బ్లాడర్కి యూరిన్ తీసుకెళ్ళే కానీ, వీటిల్లో ఏంటంటే పెక్యులర్గా ఏవైనా వ్యాధి సంభవిస్తే అవేంటంటే ఆ పెయిన్ అనేది వేగ్గా ఉంటుంది. కానీ సడన్గా ఉన్నట్టుండి ఆ నొప్పి సివియారిటీ ఎక్కువ అయ్యే కొద్దీ ఏంటంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్ అంటారు దాన్ని, అంటే మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఇక్కడ ఉందో అది కాస్త మెల్లిగా స్ప్రెడ్ అయిపోయడం చేయించుతుంది. అట్లానే వీపులో ఉన్న నొప్పి మెల్లిగా ఫ్రంట్కి వస్తుంటుంది యూరిటిక్ క్యాలిక్యులర్. ఆ తర్వాత ఇంకా వ్యాధి ముదిరే కొద్దీ ఇంకా ట్రీట్మెంట్ తీసుకోకపోయే కొద్దీ ఏమవుతుంది, చెమటలు పడడం, వాంతులు అవటం, మోషన్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఆటోనామిక్ సిస్టమ్ అంటారు, మన బాడీలో స్వతంత్ర నాడీ మండలం ఉంటుంది, ఇది వీటిని కంట్రోల్ చేసేది. ఆ రిఫ్లెక్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి అది ఎక్కువైపోతూ ఉంటుంటుంది అన్నమాట. మిగతా వాటిలో రాదు, గ్యాస్ ట్రబుల్ ఇవే ఉండవు. వీటిని బట్టి ఏంటంటే అది లోపల ఏదో స్టమక్లో అయితే కనుక ఈ కాలికీ పెయిన్ అంటారు, అంటే బిలియరీ అంటే లివర్ సంబంధించిన గాల్ బ్లాడర్ పెయిన్ ఆర్ కిడ్నీ స్టోన్ పెయిన్, వాటిలో కూడా వాంతులు ఏదైతే చెమటలు పడుతుంటాయి, పెయిన్ ఎక్కువైపోతుంది. అట్లానే ఇక్కడ ఛాతిలో ముఖ్యంగా హార్ట్ సంబంధించి అన్నవాహికి సంబంధించి వీటికి సంబంధించిన ఏమాత్రం కొంత ఇదైనా సరే వెంటనే చెమటలు పడ్డం, వాంతులు ఇవన్నీ అవుతుంటాయి, మోషన్కి వెళ్ళినట్టుగా అనిపించడం, ఒక రకమైన సింకింగ్ సెన్సేషన్ వస్తుంది.
దట్ ఈస్ వెరీ వెరీ అంత దూరం వరకు రాకూడదు. అందువల్లనే ఒక 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 సేఫ్టీ ప్రోటోకాల్ అంటారు, ఒక సేఫ్టీ పద్ధతి, వంటింట్లో చేసినట్టుగా బయట చేయం కదా. అట్లా ఇది కూడా ఏంటంటే ఇక్కడి నుంచి నొప్పి వచ్చింది, నా ఏజ్ ఇది, ఇట్స్ ఎ ప్రోన్ ఏజ్, ససెప్టబుల్ ఏజ్, నాకు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉన్నాయి, నేను వెళ్ళి రిలయబుల్గా చూపించుకొని ఇది హార్ట్ది కాదు అది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక పద్ధతి. దీనివల్ల ఏంటి మనం ఎన్నో ప్రాణాలు సేవ్ చేయగలం. అంతేగాని మన సిమ్టమ్స్ని బట్టి మనం విధాయిదాన్ని చేసుకోవాలనేది చాలా కష్టం.